హాయ్ అండి. ఈరోజు నేను మీషో నుంచి వాక్యూమ్ కవర్స్ ఆర్డర్ చేశాను. వచ్చాయి ఇవి. ఇప్పుడు వీటిని విప్పి ఏ విధంగా నేను దుప్పట్లు సర్దుకోవడానికి అయితే తీసుకున్నాను. ఏ విధంగా సర్దుకుంటాను దుప్పట్లు సర్దుకున్న తర్వాత ఎయిర్ ఎలా తీయాలి, ఈ వాక్యూమ్ దేనికి పనిచేస్తుంది, ఇందులో వాక్యూమ్ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా సర్దుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇదైతే ఓపెన్ చేశాను. ముందుగా అయితే మీకు వాక్యూమ్ చూపిస్తున్నాను. ఇది ఎయిర్ తీయడానికి మనం దుప్పట్లు కానీ చీరలు, బట్టలు, డ్రెస్సులు ఏవైనా సరే ఈ కవర్లలో సర్దుకున్నాక కవర్లలో ఉన్నటువంటి ఎయిర్ బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్యాక్లో ఎన్ని కవర్స్ వచ్చినాయో చూద్దాము. 5 అయితే వచ్చినాయి. చూడండి, ఇది బిగ్ సైజు. పెద్ద దుప్పట్లు అయితే ఒక 2-3 వరకు పడతాయి అనుకుంటున్నా. చిన్న అయితే 6 డజన్ వరకు పడతాయి. ఇంకా నార్మల్ సైజు 2 వచ్చినాయి, స్మాల్ సైజు 2 వచ్చినాయి. చూడండి, ఈ కవర్ల వల్ల నీట్గా ఉంటుంది కబోర్డు. ఇంకా మన కబోర్డ్స్కు సెల్ఫ్లకు డోర్స్ అవి లేకుండా ఉన్నా కూడా నీట్గా అనిపిస్తుంది. ఈ దుప్పట్ల మీద డస్ట్ అది పడకుండా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనే తీసుకుని వెళ్ళొచ్చు. ఉతికి ఆరబెట్టి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వీటినైతే ఈ దుప్పట్లనైతే ముందు పెద్ద దుప్పట్లు కదా, ఇది పెద్ద కవర్లో సర్దుకుందాము. ఇప్పుడు ఈ దుప్పట్లు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. వీటన్నిటినీ కవర్లలో సర్దుకుందాము. సర్దుకున్న తర్వాత ఎట్లా తక్కువ ప్లేస్ ఉంటుందా ఎక్కువ ఉంటుందా చూద్దాం. ప్లేస్ సేవ్ అయితే ఎన్ని దుప్పట్లు పడతాయి, ఎంత నీట్గా సర్దుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాము. ఈ కవర్ అయితే లాంగ్ది కదా, ఇందులో పెద్ద దుప్పట్లు సర్దుకుంటే బాగుంటుంది. చూడండి, మా అమ్మాయి అయితే నేను సర్దుతాను అని వచ్చేసింది. ఇంక ఇప్పుడు కవర్ అయితే తీసుకుని దాంట్లోకి చేయి పెట్టి అందులో ఉన్నటువంటి ముందుగా కొంచెం ఎయిర్ అట్లా ఉంటుంది కదా, అదంతా తీస్తూ సాఫ్గా అనుకోవాలి. జిప్ అయితే చాలా చక్కగా ఉంటుందంట అండి. మా అమ్మాయి ఆల్రెడీ వాడింది, బాగుందని చెప్తే నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. మేము ఇల్లు ఖాళీ చేసేది ఉంది, అందుకోసమని మళ్ళీ డస్ట్ పడుతుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి, అందుకని ఈ విధంగా తీసుకున్నాను.
చూడండి, నేనైతే ఒక లాంగ్ కవర్ అయితే పెద్ద సైజ్ కవర్ అయితే వాడుతున్నాను. చూసారు కదా, ఈ పెట్టిన తర్వాత కొంచెం ఎయిర్ ఉండి ఇట్లా కవర్ అయితే ఇట్లా ఉబ్బుగా ఉంటది కదా, ఎయిర్ మొత్తం వాక్యూమ్ తో తీసేసిన తర్వాత మొత్తం అతుక్కుపోయింది. మనం పెట్టినటువంటి దుప్పట్లను బట్టి ఇట్లా మలుచుకోవచ్చు. చిన్న చిన్నవి పెట్టుంటే ఇప్పుడు దీన్ని 3 మడతలుగా వేసుకునే వాళ్ళము, కానీ ఇవి పెద్దవి కదా, ఇవి అయితే అవ్వవు. సజ్జ మీద ఇట్లాగే పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం పెట్టే ఏ ప్లేస్ అయినా నిలబెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లాగే పెట్టేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి అన్ని దుప్పట్లు ఇట్లా సర్దుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఏ కవర్ లో ఏ దుప్పట్లు ఉన్నాయో కలర్స్ అయితే తెలుస్తాయి కదా. మనకు కావాల్సినటువంటి ఏ దుప్పటి కావాలో మనం ఇందులోంచి చూసి చక్కగా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడానికి చాలా చక్కగా, నాకైతే బాగా నచ్చింది. నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. ఇవి మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే అమెజాన్ ఎక్కడైనా ఆన్లైన్ లో ఉంటాయి ఈ కవర్స్. ఇవైతే చాలా సౌకర్యం ఉంది. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, దుప్పట్లు అవి ముట్టుకోవద్దు, ఇవి అవి ముట్టుకోవద్దు అంటారు కదా, అలాంటప్పుడు కూడా మనకి ఎలాంటి సమస్య ఉండదు. ఏది కావాలో అది తీసుకోవచ్చు. కాబట్టి ఈ దుప్పట్లు అన్ని ముట్టుకోవడం ఉంటది. మనము దుప్పట్లు విడిగా మడత పెట్టి సెల్ఫుల్లో పెట్టుకున్నప్పుడు అన్ని ముట్టుకున్నాము అని అట్లా అనిపిస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇట్లా మనం వెంటనే తీసి సర్దుకోవచ్చు. ఇట్లా వెంటనే మనం తీసి వాడుకోవచ్చు. మనం టూర్ పోతున్నాం అనుకున్నప్పుడు కూడా ఇవి వెంటనే తీసి వాడేసుకోవచ్చు. డస్ట్ అది పడ్డది మళ్ళీ ఉతకాలి అట్లా ఏం లేకుండా చాలా చక్కగా సౌకర్యవంతంగా అయితే ఉంది. నాకైతే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే తప్పకుండా తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.